హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం చికెన్ కందనకాయతో గ్రేవీ చేసుకుంటామండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇది ఎట్లా చేయాలని చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా చికెన్ కందనకాయ తెచ్చుకున్నామండి. దాన్ని బాగా పైన ఫ్యాట్ ఉంటుంది, కొవ్వు అదంతా తీసేసుకోవాలి. బాగా క్లీన్ చేసుకున్నామండి. క్లీన్ చేసుకున్న దాన్ని బాగా ఒక 4-5 సార్లు మంచి నీళ్ళు వేసి బాగా వాష్ చేసుకొని క్లీన్ చేసి ఇట్లా పెట్టుకున్నామండి. ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసుకుంటాము. ఇప్పుడు పసుపు కొద్దిగా వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాం. నీళ్ళు పోసుకున్నామండి. నీళ్ళైతే లిమిట్గానే పోసుకున్నాను. బాగా ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకుంటాము. ఇది కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకొని దీనికి ఒక 3 విజిల్ పెట్టుకుంటామండి. 3 విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. దీనికి మసాలా మిరియాలు, సోంపు, ధనియాలు, లవంగాలు, యాలక్కాయలు, జీలకర్ర, దాల్చిన చెక్క అవి తీసుకొని మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. మిక్సీ జార్లోకి వేసి బాగా గ్రైండ్ చేసుకున్నాము. బాగా ఇట్లా పౌడర్ చేసేసుకున్నాం. ఇది పక్కన పెట్టుకుంటాము. పెనంలోకి నూనె వేసుకున్నానండి. నూనె బాగా కాగింది. ఇప్పుడు ఇందులోకి దాల్చిన చెక్క, లవంగాలు, కొద్దిగా సోంపు వేసుకున్నాను. స్టార్ పువ్వు కానీ వేసుకున్నానండి. కరివేపాకు వేసుకున్నా. ఇప్పుడు ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను. ఇవి బాగా వాడ్చుకుంటాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అంత వేసుకున్నామండి. ఇది కానీ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిరప్పొడి, ధనియాల పొడి వేసుకున్నాము. ఇది బాగా కలుపుకుంటామండి. ఈ నూనెలో ఇవి వేసేదానివల్ల మనకి కలర్ కానీ బాగా వస్తుంది. మన కర్రీ రెడీ అయినప్పుడు మనకు రుచి కానీ బాగుంటుందండి. ఈ కందనకాయలు కానీ బాగా ఉడికినాయి కదా, దీన్ని తీసి వేసేసుకుంటాం. ఇవి మేమైతే కోడి పొట్టలు అంటామండి. రాతి పొట్ట అని కూడా అంటారండి. ఎన్నో పేర్లు ఉన్నాయి దీనికి. ఇప్పుడు ఇది వేసుకొని బాగా ఒక 2 నిమిషాలు ఇట్లా నూనెలో ఫ్రై చేసుకోవాలి మసాలాలలో. ఇది చేసుకున్నామంటే మటన్ రుచే ఉంటుందండి. మటన్ తిన్నట్టే ఉంటుంది. చేసే తీరులో చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ నీళ్ళే వేసుకుంటామండి. మనకి నీళ్ళు ఎన్ని కావాలంటే అంత వేసుకోవచ్చు. నేనైతే ఇది గట్టిగా గ్రేవీగానే చేస్తున్నానండి ఈరోజు. ఇప్పుడు ఉప్పు వేసుకుంటాం.
ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నాం కదా మసాలా పొడి, ఆ పొడిని కానీ ఇప్పుడు వేసుకుంటామండి. ఈ మసాలా పొడి అంటే చాలా రుచిగా ఉంటుంది. మన ఇంట్లో చేసుకుంటాం కదా ఫ్రెష్గా అప్పటికప్పుడు, చాలా బాగుంటుందండి. ఇట్లా చికెన్ గ్రేవీ, ఇట్లా గ్రేవీలలోకి బాగా ఉడికింది చూడండి, నూనె పైన వదిలింది. ఇట్లా నూనె పైన వదిలినప్పుడు మనకి కర్రీ అయిపోయినట్టు. వాసన గుమగుమలాడుతుందండి, ఎప్పుడు తింటామా అన్నట్టు. కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటాం. వేడివేడిగా మనకి కందనకాయ గ్రేవీ రెడీ అయిపోయింది. మీరు ఇట్లనే చేసుకోండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేనైతే ఇది ఈరోజు అన్నంలోకి తింటున్నానండి. వేడివేడిగా అన్నం ప్లేట్లోకి తెచ్చేసుకున్నాను. అందులోకి గ్రేవీ వేసుకుంటున్నానండి. ఈ కప్పు గ్రేవీతో ఒక తట్టు అన్నం తినేయచ్చండి, అంత రుచిగా ఉంటుంది. మీరు ఒక్కసారి ఇట్లా ట్రై చేశారంటే ఎప్పుడు ఇది తెచ్చి చేసుకుంటారండి, చాలా రుచిగా ఉంటుంది. చూడండి, అన్నం కలుపుతుంటే మీకే తెలుస్తుంటుంది ఎట్లుంటుందని. వేడిగా ఉందండి బాగా. అన్నం ముద్ద ఇట్లా తీసుకొని కందనకాయ ఒకటి పెట్టుకొని తింటుంటే ఇంకా స్వర్గమేనండి, ఇంకా అంత రుచిగా ఉంటుంది. ఓకే వ్యూవర్స్, మేము ఈ అన్నంతో ఈ గ్రేవీతో ఎంజాయ్ చేస్తాం. మీరు ఇట్లనే చేసుకోండి. ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఓకే వ్యూవర్స్, బాయ్.